శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమర్చంద్ర గారు. నమస్కారం జీవాబు గారు. లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ జానకి గారు మన మధ్య లేరు, కానీ చాలా ఆవిడ పాటలు మన మధ్య ఉన్నాయి. మన మధ్య అందరి మధ్య ఉన్నాయి. అది అందుకనే కళాకారులకి మరణం లేదు. మరణం చాలా గొప్పగా చెప్పారు. రక్త సంబంధం కాకపోయినప్పటికి కూడా అంతకు మించి వాళ్ళు ఉండటం అండి. చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. సో అట్లా జానకి గారికి కూడా ఒక అభిమాని లాస్ట్ టైంలో నవీన్ అనే అతను కరెక్ట్ అండి. చాలా గొప్ప విషయం. అతను తనని తాను సమర్పించుకున్నాడండి. తన భక్తిని భక్తి అంటేనే కరెక్ట్, అభిమానం కంటే తన భక్తిని ప్రదర్శించుకున్నాడు. ఆవిడకి సేవ చేశాడు ఆఖరి వరకు. వరకు సేవ చేశాడు. అదృష్టం కొడుకులకు ఉండాలి లెక్క ప్రకారం. అయితే కానీ ఇక్కడ నవీన్ అనే అతను దక్కించుకున్నాడు. రైట్, మీరు కొడుకు అన్నారు. ఈవిడ ఉన్న సాడ్ కూడా అదే 6 నెలల ముందు కొడుకు పోయాడు. అది కూడా ఒక ఇన్సిడెంట్. ఒక్క కుర్రాడు వల్ల గారాభంగా పెంచారండి ఆవిడ. కళాకారుడు, ఆర్ట్ ఫామ్ లో నటుడు, భరతనాట్యం, ఈయన కూడా నాట్యం చేస్తాడు. అలాంటిది ఒక మంచి ఫ్యామిలీ నుంచి ఒక భరతనాట్య కళాకారు నుంచి పెళ్లి చేసింది ఆవిడ కొడుకుని. ఒక్కడే కొడుకు అంటే ఇక భర్త తర్వాత కొడుకే తల్లిని కూడా చూసుకున్నాడు ఆయన. ఎవరు లేరు. ఆవిడ మెడ్రాస్ నుంచి వెళ్ళిపోవడానికి కారణమే ఆ భర్త చనిపోయిన తర్వాత ఉండలేకపోయారు ఆవిడ. పాడిపోయినా కూడా ఇప్పుడు మెడ్రాస్ శివార్లో ఒక పెద్ద ఇల్లు, పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టారు ఆవిడ. ఆ ఇల్లు కడితే కొడుకు ఒక్కడే ఉన్నాడు. ఏమండి ఇలాగ అంటే ఊరికి దూరంగా ఉన్నారు ఆవిడ. అంటే ఒక భరించలేకపోయారు ఆవిడ. అంటే భర్త అంటే చాలా ఇష్టం అండి. ఆ ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉండేవాడు, మీరు విన్నారో లేదు. నెహ్రూజీ, వీళ్ళకు మహమ్మద్ అలీ జిన్నా, ఈ క్యారెక్టర్లన్నీ వేసేవారు ఆయన. ఈవిడే లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు ఆయన, ఆవిడ కొడుకుని. ఎందుకు కొడుకుని పెళ్లి చేసుకున్నారంటే ఈ జానకి గారు ఏం చేశారంటే చంద్రశేఖర్ గారు దేనికి పిలిచారంటే ఆయన గెటప్ మార్చుకోవాలి కదా. నెహ్రూ వేసిందో గాంధీ వేయాలనుకోండి, మారే టైంలో జానకి గారు పాట కచేరీ పెట్టాడు. పెట్టిన తర్వాత కొడుకు అపోజ్ చేశాడు. ఆయన ఎవరు చెప్పాను నేను, కొడుకు అపోజ్ చేశాడు. ఏమని, డాడీ మీరు ఒక మహాగాయని కావాల్సిన కళాకారుణ్ణి మీరు తీసుకొచ్చి ఈ స్టేజ్ మధ్యలో మీ మేకప్ మధ్యలో టైంపాస్ కళాకారం చేస్తున్నారు మీరు, అది వద్దు. మీరు చేయగలిగితే ఆవిడ్ని సినిమాకు దీనికి రికమెండ్ చేయండి అంటే అప్పుడు ఏవిఎం స్టూడియోకి రికమెండ్ చేసి ఈవిడ మంచి గాయని అని చెప్పి రికమెండ్ చేశాడు ఆయన. అలాగొచ్చి ఆ తర్వాత ఆ లవ్ స్టోరీ. ఇక ఆయన ఫోటో ఒకటి దాచుకుని ఈవిడ ఇంట్లో తెలిస్తే అప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ చేసి, ఓకే ఈ అమ్మాయి సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చింది కాబట్టి, ఆయన కూడా మహాసంప్రదాయంలోంచి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ, రాము ఆయన పేరు, రాము జానకి పేర్లు ఎలా కలిసిన చూడండి. ఇలాగ కలిసిన తర్వాత అన్యోన్యంగా ఉన్నారు. మొత్తం ఈవిడ్ని అసలు అడుగు కింద పెట్టడంలో అసలు ఒక చిన్న కష్టం కూడా కలగనివ్వకుండా ఆ సినిమాకి సంబంధించి అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నారు. ఆయన చూసుకుని అంత ఇదిగా చూసుకున్న తోడు నీడ అంటారు చూసారా, కరెక్ట్ సాక్ష్యం జానకి రాము గారు. నాకు తెలిసి చూశాను ఆయన. ఏమండి ఎక్కడ ఆవిడ కష్టపెట్టనివ్వకుండా, ఎవరన్నా కష్టపెడితే కూడా మా జానకి గారు పాడరండి అని చెప్పేవారు ఆయన. తర్వాత పాడించండి, మీకే నష్టం, అది ఆవిడ అలసిపోయారు బాగా అని చెప్పేసి ఇలా సర్ది చెప్పి నిర్మాతలకి ఆ తర్వాత పాడించేవారు ఆయన. మళ్ళీ అలాగని మానిపించేవాడు కాదు. అన్ని అడ్జస్ట్మెంట్లు చేస్తూ జీవితకాలం ఉన్నారు ఆయన. ఇలా ఉండంగా ఒకే కొడుకు పుట్టాడు. ఈవిడికి ఒకే విశేషం అంటే ఈవిడికి ఒకే కొడుకు, సుశీల్ గారికి ఒకే కొడుకు, ఇద్దరికి. ఏమండి ఇలా ఉంటున్న దాంట్లో చాలా వేల పాటలు పాడారు, దాదాపు 50,000 పాటలు అన్నీ కలిపి కచేరీలు. ఒకే ఒక పిక్చర్కి మౌన పోరాటానికి సంగీత దర్శకం వహించారు జానకి గారు. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో ఒక కొడుకు పెరిగిన తర్వాత పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల కొంతకాలం తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత విడాకులు వచ్చేసింది. విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అంటే కళాకారులు కదండి, ఎప్పుడు ఏదో ఒక తేడా వస్తుందండి కళాకారులు ఎప్పుడు కూడా. ఓ ప్రోగ్రామ్స్ వల్ల లేకపోతే డ్యాన్స్ వల్ల. ఆవిడ మంచి కళాకారిని, ఈయన కూడా ఈయన కొంచెం ఎప్పుడో ఎమోషనల్ అయినప్పుడు ఆవిడ అమెరికా వెళ్ళిపోయింది. ఆవిడ భరతనాట్యం కదా, అమెరికా వెళ్ళిపోయి కూతుర్ని పెంచి పెద్ద చేశారు ఆవిడ.
ఇంత జరిగిన తర్వాత ఒక మనవరాలు, పెద్ద మనవరాలు కార్ యాక్సిడెంట్లో అమెరికాలో చనిపోయింది. చూడండి వాళ్ళకి వచ్చేది. భర్త పోయాడు 97లో. ఈ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఈవిడంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు. మనం విడాకులు తీసుకున్నా కూడా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు, కోడలోనూ వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ పరంగా. అలా ఉంటున్నప్పుడు ఒక యాక్సిడెంట్లో ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోయిన తర్వాత ఈ అమెరికాలో నుంచి ఈ అమ్మమ్మ గారితో, నాన్నమ్మ గారితో బాగానే కాంటాక్ట్లో ఉంది రెండో ఆవిడ, ఆ అమ్మాయి పేరు. ఏమండి ఇలా ఉంటున్న పరిస్థితిలో ఇప్పుడు రీసెంట్గా ఇక ఈవిడికి విరక్తి వచ్చేసింది ఇన్ని జరిగేటప్పటికి. రీసెంట్గా 26 జనవరిలో మన మురళీకృష్ణ గారు చనిపోయారు, కొడుకు. సడన్గా వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. చనిపోయేటప్పటికి ఆవిడకి అసలు విరక్తి వచ్చేసింది మొత్తం. ఈ మెడ్రాస్ నుంచి ముందు ఆ తర్వాత ఇది అయిపోయారండి, షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఎక్కడ బెంగళూరు వెళ్ళారు కొంతకాలం. బెంగళూరు తర్వాత ఇప్పుడు జానకి గారు లాస్ట్ డేస్లో మురళీకృష్ణ గారు పోయిన తర్వాత, ఒంటరిది అయిపోయిన తర్వాత ఆవిడికి ఒక అభిమాని ఆవిడకి ఆసరాగా నిలిచాడు. ఇది ఒక పెద్ద తెలుసుకోవాల్సిన విషయం జానకి గారి విషయంలో. ఆవిడ జానకి గారు ఎవరూ లేని పరిస్థితిలో ఇటు బంధువులు కానీ ఇటు కానీ వీళ్ళు ఇంత ఆస్తి సంపాదించిన ఆవిడ మనవరాళ్ళు వాళ్ళు తప్ప, ఒక మనవరాలు తప్ప ఇంకెవరూ లేరు. కోడలు ఉన్నారు. కోడలు అక్కడ దీంట్లో ఆవిడకి ఈ ఫ్యామిలీతో కనెక్ట్ లేదు. మనవరాలు ఒకటే కాంటాక్ట్లో ఉన్నారు. ఆవిడ కోడలు ఊరికే మాట్లాడడం తప్ప వారసులు కాదు. విడాకుల తర్వాత వాళ్ళ ఆస్తికి వారసులు కాదు. వాళ్ళంత ఆస్తి సంపాదించారు ఆవిడ. ఒక ఇది చేసింది. ఏమండి అతని కొరకు చెప్తాను నేను. అతను ఒక అభిమాని, నవీన్ అనే అతను ఒక మైసూర్ రాష్ట్రంలో పుట్టాడు. మైసూర్ రాష్ట్రంలో పుట్టిన తర్వాత 10వ తరగతి నుంచి జానకి గారి అభిమాని. అంటే ప్రాణం పెట్టేస్తాడనమాట. ఆవిడ పాట వింటూనే జీవితాన్ని గడిపేశాడు. చదువుకు వెళ్తే, అక్కడికి వెళ్తే పాట వింటే క్లాసులోంచి బయటకు వచ్చేసేవాడంట. ఎలాగైనా జానకి గారిని చూడాలి. మైసూర్లో ఉన్నాడు అతను. మైసూర్లో మంచి ధనవంతులు, వ్యాపారాలు ఉన్నాయి, ఒక ఇల్లు కూడా ఉంది మైసూర్లో. ఎలాగైనా జానకి గారిని చూడాలని చెప్పి మెడ్రాస్ నుంచి ఆ డబ్బులు లేవు, 10-11 సంవత్సరాలు డబ్బులే ఉంటాయి. వచ్చిన తర్వాత తల్లిది ఒక గాజు ఉంటే, బంగారు గాజు, ఆ గాజు తీసేసి అమ్మేసి ఆ డబ్బులు పట్టుకుని మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాస్ వచ్చి జానకి గారి ఇంటికి ఫోన్ చేశాడు. మెడ్రాస్ వచ్చి ఇదొక కథ. జానకి గారి ఇంటికి ఫోన్ చేస్తే పని మనిషి ఎత్తింది. పని మనిషి జానకి గారు ఊళ్ళో లేరండి, 4 రోజుల తర్వాత వస్తారన్నారు. ఏం చేస్తాడు, ఇంకా 4 రోజులు అలా మెడ్రాస్లో తిరిగి మైసూర్ వెళ్ళిపోయాడు. మైసూర్ వెళ్ళిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత గుర్తుపెట్టుకుని రోజులు లెక్కపెట్టి, క్షణాల మీద లెక్కపెట్టి మళ్ళీ ఫోన్ చేశాడు. వచ్చేసాడు మెడ్రాస్. మళ్ళీ మెడ్రాస్ ఈ లోపల డబ్బులు పోగు చేసుకుని మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాస్ వచ్చి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే జానకి గారు బయటికి వెళ్ళారండి, తర్వాత వస్తారు అంటే, నేను ఫ్యాన్ అండి అంటే, ఇప్పుడు జానకి గారు ఎత్తారు. జానకి గారు ఎత్తే మీ ఫ్యాన్ అండి, మీ అభిమాని అండి, మీరంటే ప్రాణం అండి, మిమ్మల్ని చూడాలని 1 నెల క్రితం వచ్చానండి, ఇలాగని ఈ వివరాలన్నీ చెప్పాడు. నా పేరు నవీన్ అండి, చిన్నతనం నుంచి నాకు మీరంటే ఇష్టం అండి అని చెప్పి చెప్తే రండి మీరు అన్నాడు. రండేటప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆవిడ లేరు, బయటికి వెళ్ళారు. ఆవిడకి తెలీదు ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ అని. ఆవిడ ఊరికే చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు కదా అనుకుని బయటికి వెళ్ళిపోయారు ఆవిడ. వచ్చేటప్పుడు అక్కడ గుమ్మం దగ్గరే కూర్చున్నాడు, గేట్ దగ్గర. వచ్చారు ఆవిడ, ఎప్పుడో సాయంత్రానికి ఎప్పుడో వచ్చారు. ఎవరండి మీరంటే, నేను ఫోన్ చేశాను, మీరు రమ్మన్నారు కదమ్మా తల్లి అని కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడితే రండి, లేవండి అని చెప్పి అభిమాన్ గారు లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏంటంటే, ఇదండి నా విషయం, నేను మీ పాటలు అమ్మ, మీరు గాన ఏ పేర్లు పెడతారో నాకు తెలియదు, కానీ మీ పాట అంటే ఇష్టం అమ్మా, ఇంకో మాటలు నాకు రావమ్మా, మీ గురించి ఎలా పొగడాలో నాకు తెలియదమ్మా, మీరంటే మీకు ఎవరో ప్రాణం ఇస్తానమ్మా అని చెప్పాడు ఆవిడ వాయిస్కి. నీళ్ళ పాడేది వేళ అది ఒక పాట ఉంది కదా చిన్నప్పుడు, వాళ్ళ చిన్నప్పుడు, అది అలాంటి పాటలన్నీ ఈవిడ వాయిస్ మీద బాగా ఇది అలా పెరుగుతూ జానకి గారి పాటలతో పెరిగాడు అతను. పెరిగిన తర్వాత ప్రతి సంవత్సరం ఆవిడ్ని తీసుకొచ్చి మైసూర్లో తీసుకొచ్చి బట్టలు ఇవి ఇచ్చి ఆవిడ్ని
ఒక తల్లిలాగా చూస్తూ మర్యాదలు చేయడం మొదలుపెట్టారు ప్రతి సంవత్సరం. ఆవిడ బర్త్డేకో దేనికో అకేషన్కి. ఈవిడ కూడా ఏం చేశారు, ఒకసారి వెళ్ళారు ఆవిడ. మైసూర్లో ఒక ఇల్లు ఉంది ఆవిడకి, ఓకే. ఆ అభిమానికి మైసూర్లో ఒక ఇల్లు ఉంది. ఆవిడ రిలాక్సేషన్ కావాల్సి వచ్చినప్పుడల్లా ఇక్కడి నుంచి ఫ్యామిలీతో ఈ కొడుకు కోడలతో సహా అక్కడికి వెళ్ళేవాడు ఆవిడ. బాగా మర్యాదలు చేసి ఎలా చేస్తారంటే ముందు కాళ్ళకి దండం పెట్టి హారతి ఇచ్చి ఇలాగా అంత అంత భక్తి చూపిస్తాడనమాట. అయిపోయిన తర్వాత ఇక అంతటి అభిమానవంతుడిని కొన్ని సంవత్సరం 11 సంవత్సరంలో కలిశాడు కదా. 11 సంవత్సరం నుంచి ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు ఇది మెయింటైన్ చేశాడు ఆయన. జానకి గారి ఇంటికి వస్తూ ఆవిడని తీసుకొస్తూ ఆవిడ సన్మానం చేస్తూ మైసూర్లో రాజవంశాల దగ్గర తీసుకెళ్ళి జానకి గారిని ఇచ్చేసి ఇంత అభిమానం చూపేవాళ్ళని ఎవరిని చూడలేదు అన్నట్టుగా చూశాడు ఆయన. ఇక కొడుకు ఇది పోయిన తర్వాత ఆవిడకి అతనే గుర్తొచ్చాడు. ఈ కొంతకాలం ముందు కొడుకు జనవరిలో పోయిన తర్వాత నవీన్ తీసుకెళ్ళిపోయాడు ఆవిడని, ఒంటరిగా ఉండకుండా ఇంట్లో తీసుకెళ్ళిపోయి మైసూర్లో ఇంట్లో పెట్టాడు ఆయన. ఆవిడకి ఏనాడు మీరే అమ్మ మీరు ఇక్కడి నుంచి ఏమి కదలొద్దు, అసలు మీరు ఇక్కడే ఉండండి, ఏమమ్మా మీకు ఏం కావాలన్నా నేను క్షణాల్లో తెచ్చిపెట్టే బాధ్యత నాదమ్మా, అమ్మ మీరు నా మాట వినండి అమ్మా, దయచేసి మీరు కొడుకు పోయాడని మీరేం బాధపడు, నన్నే కొడుకు అనుకోండి అమ్మా అని చెప్పేసి దండం పెట్టి చేశాడు ఆయన. ఆ మర్యాద తట్టుకోలేకపోయాడు ఆవిడ. ఎప్పుడు బట్టలు పెట్టేవాడు కదా ప్రతి సంవత్సరం. 30 సంవత్సరాలు మెయింటైన్ చేశాడు ఇది. మైసూర్ తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఆయనకు ఒక ఇల్లు ఉందని చెప్పాను కదా, ఆ ఇంట్లో జానకి గారిని ఉండమన్నాడు ఆయన. అమ్మా మీరు ఇక్కడి నుంచి ఏం కదలొద్దమ్మా అంటే ఆవిడకి ఈ అందరూ పోయిన తర్వాత విరక్తితోటి ఈ సినిమా ఫీల్డ్లో అంటే విరక్తి వచ్చేసింది. ఒక రకంగా పాటలు కూడా తగ్గినాయి కదా, ఏజ్ వైజ్గా తగ్గినాయి కదా. ఆవిడ పిల్లల వాయిస్ పాడతారు, మగ వాయిస్ కూడా పాడతారు, మీకు తెలుసలేదు. మగ వాయిస్లో పాడితే అందరూ ఆశ్చర్యపోయారు. జానకి గారిలో ఉన్న టాలెంట్ ఇంకెవరికి లేదు, అది గాయని మండలిలో ఎవరికి లేదు. అలాగా ఇచ్చేస్తే ఇక అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోయారు ఆవిడ. ఎందుకు ఉండిపోయారంటే ఆ అభిమాని దీంతో తన బాధను మర్చిపోతూ, కొడుకు పోయిన బాధని, భర్త పోయిన బాధని, ఈ మనవరాలు పోయిన బాధని మర్చిపోతూ మరిపిస్తాడు అతను. అతని పూజతోటి ఆవిడ్ని అలా మరిపిస్తూ కొంతకాలం ఆ బాధ నుంచి విముక్తి చేయడానికి తన ఊరు తీసుకెళ్ళి మైసూర్లో తిప్పి, మొత్తం ప్రకృతిలో తిప్పి, గార్డెన్ అంతా ఉంది, ఆ గార్డెన్లో కూర్చోబెట్టి ఆవిడ ప్రశాంతత కలిగించడానికే తన జీవితం అన్నట్టుగా బిహేవ్ చేశాడు అతను, ఆ నవీన్ అనే కుర్రాడు. ఏమండి ఆ తర్వాత అక్కడ పోతే అప్పుడు ఆ రాజమహల్లో తీసుకెళ్ళి అది చేసి రాజలాంఛనాలతో మైసూరు, అతను కూడా ఇన్ఫ్లుయెన్స్డ్, మైసూరు రాజలాంఛనాలతో ఆవిడ పోతే రాజలాంఛనాలతో ఇచ్చేసాడు. ఆవిడకి ఒక మెమోరియల్ కడతానని చెప్పేసి ఇప్పుడు కూర్చున్నాడు అతను. ఏమండి అలాగే సుశీల గారు కూడా ఆవిడ పోయినందుకు మేము పాడేటప్పుడు నా పక్కన కొంతమంది చేరి, ఆవిడ పక్కన కొంతమంది చేరి, నా మీద ఆవిడకి, ఆవిడ మీద నాకి చెప్పి చాలా ఆనందపడేవాళ్ళు వాళ్ళు. అమ్మా వీళ్ళందరూ ఇప్పుడు అందరి కళ్ళు తలబడి ఉంటాయి, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు, మేమిద్దరం అక్క చెల్లెల కంటే ఎక్కువగా ఉండేవాళ్ళం అని సుశీల్ గారు బాధపడ్డారు ఆవిడ పోయినందుకు. నాకంటే చిన్నది ఆవిడ, అయినా కూడా నాకంటే మంచి పెద్ద గాయనని కూడా మ్యాగ్నానమస్గా చెప్పారు సుశీల్ గారు. అంచేత ఇలాంటి జానకి గారిది ఒక అభిమాని తను అభిమానించిన గాయని కోసం ఎంతకైనా నేను ఇచ్చేస్తాననే అభిమానం ఉండటం అనేది ఆవిడ అదృష్టం అనుకోవాలా, లేకపోతే ఇతని అదృష్టం అనుకోవాలా. జానకి గారు లాంటి గాయని అతని ఇంటికి వెళ్ళి ఉండి అతనితో మర్యాదలు పొంది అతని ఇంట్లోనే మరణించడం అనేది ఇక అంతకంటే ఇదే ఉంది. అతనికి అంతిమ క్రియలు చేసే అవకాశాన్ని కలిగించిన జానకి గారు దేవత అతని పాయింట్ ఆఫ్ వ్యూలో. నవీన్కి ఏదో రూమర్లు అతని మీద ఆస్తి కోసం వచ్చాడు అది అని రూమర్లు వచ్చినాయి, కానీ ఇవేవి కరెక్ట్ కాదు. ఆవిడ కేవలం ఆవిడని పూజించడానికే ఆయన తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఏం చేద్దంటే ఇక్కడ మెడ్రాస్లో ఒంటరిగా ఉండలేరండి ఆవిడ ఒక్కరు తప్ప, పని మనిషి తప్ప ఇంకెవరు లేరు. అంచేత
తనకంటూ కొడుకు లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉండటం అనేది సమంజసంగా అనిపించి ఆవిడ వెళ్ళిపోయారు ఆవిడ. రైట్. ఇది జానకి గారి ఇన్సిడెంట్ ఈ మధ్యకాలంలో జరిగిన. ఆవిడకి రాజలాంఛనాలతో చేయించాడు ఆయన. Right. ఎంతోమంది వచ్చి దర్శించుకుని అక్కడే ఈ అంత్యక్రియలు చేశారు. ఇది జానకి గారి